జైవాసవి 17వ అధ్యాయం శివపార్వతుల కళ్యాణ సందడి. శ్రీ మహావిష్ణువుని చూస్తూ ఈశ్వరుడు, జగత్పతి అయిన ఓ లక్ష్మీపతి, నాకు నీతో సమానమైనటువంటి మిత్రుడు లేడు, నిన్ను మించినవాడు లేడు, కాబట్టి నా కళ్యాణ భారాన్ని అంతా నువ్వే తీసుకోవాలి అన్నారు. అప్పుడు విష్ణువు బ్రహ్మను స్మరించారు. బ్రహ్మ హంసవాహనంపై దేవర్షులతో కలిసి వచ్చాడు. అందరూ కూర్చొని ఆలోచించిన తర్వాత శ్రీ మహావిష్ణువు భృంగీశ్వరుణ్ణి పిలిచి, ఓ మహాభుజా, శివుని కళ్యాణం గురించి సకల లోకాలకు తెలపండి. ఈ కార్యానికి ప్రతర్ధన, చక్రశీర్ష, చండనను నియమించండి. ముల్లోకాలలోని దేవతలు, మానవులు, జంతువులు, ఇంద్రాగ్నులు మొదలైన సమస్త లోకాల సంరక్షకులు పరమేశ్వరుని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి రావాలి. వసువులు, సాధులు, సిద్ధులు, చారణులు, గంధర్వ, కిన్నెర, కింపురుషులు, ఖచ, గరుడ, నవగ్రహాలు, పులస్త్యాది బ్రాహ్మణులు, ఇతర యతిలు మరియు తపోవంత రాజర్షులు, వశిష్ఠ, గౌతమ, దుర్వాస, విశ్వామిత్ర, పరశరాది బ్రహ్మర్షులు, నారదాది దేవర్షులు, గృహ్యోక్త సూక్త విధాన శక్తులైన బృహస్పత్యాదులను అతి శీఘ్రంగా పిలిపించండి. సకల దేవశ్రేష్ఠులందరికీ తెలియచేయండి. ఆత్మధ్యానపరమైన ఋషులు మరియు సంపూర్ణ సంపదను సమకూర్చడానికి కుబేరునికి కూడా చెప్పాలి అని ఆజ్ఞాపించారు. విష్ణువు ఆజ్ఞ ప్రకారం భృంగీశ్వరుడు ప్రథమ నాయకులైన ప్రతర్ధన, చక్రశీర్ష మరియు చండలను దేవతలందరినీ ఆహ్వానించడానికి పంపించారు. అతని పిలుపులను స్వీకరించి దేవతలు మరియు ఋషులు అందరూ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కుటుంబ పరివారంతో బయలుదేరారు. అప్పుడు మేఘమండలం సూర్యకాంతి సమానమైన విమానాలతో ప్రకాశవంతంగా మారింది. దివ్య వాయిద్యాల ధ్వనుల నుండి, కిన్నెర స్త్రీ వీణధ్వని నుండి, గంధర్వ సుమధుర గానం నుండి, మునీశ్వరుని వేదనాదం నుండి కైలాసమంతా నిండిపోయిందనమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కళ్యాణ మహోత్సవ భారాన్ని ఇంద్రాగ్ని పురస్వర దేవతలకు అప్పగించారు. అప్పుడు మంది మాగాదులు జయఘోషలతో, స్తోత్రాలతో, కీర్తనలతో లోక కళ్యాణం కోసం భగవంతుణ్ణి స్తుతించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు హిమవంతుడి ఇంటికి బయలుదేరారు. లక్ష్మి, సరస్వతి, లోపాముద్ర వంటి మునిపత్నులతో కలిసి పచ్చకర్పూరం, కుంకుమ పుష్పాలతో ఈశ్వరుని పూజించి మంత్రోచ్చారణ చేశారు. బ్రహ్మాది దేవతలు శంకరుణ్ణి అలంకరించారు. కోటి సూర్యునిలా ప్రకాశించే కిరీటంతో అతన్ని అలంకరించారు. నక్షత్రమాలలు సమర్పించిన చంద్రుడు స్వయం శిరోపుష్పమయ్యాడు. బ్రహ్మ వేద వస్త్రాలను సమర్పించాడు. అగ్నిహోత్రుడు పరమేశ్వరునికి చెప్పులు తొడిగారు. అలా సర్వసుందరంగా మారి లోకానికి వెలుగునిచ్చి శంకరుడు వినాయకుని సమేతంగా హిమవంత స్థానానికి బయలుదేరారు. ధర్మస్వరూపుడు, శాశ్వతుడు, నిత్యుడు అయిన వృషభ వాహనుడైన ఈశ్వరుడు, గరుడారూఢ విష్ణువు, హంసవాహనుడు బ్రహ్మ అందరూ హిమవంతుని దగ్గరికి బయలుదేరారు. ఇంద్రాది దేవతలు ఆత్రంగా అనుసరించారు. ఋషులు మంత్రోచ్చారణ చేశారు. కిన్నెరులు, గంధర్వులు గానం చేశారు. అటువైపు మేరు, పారియాత్ర, వింధ్య, నిషధ, గంధమాదన, మాల్యవంత, హేమకూట, సహ్య, మైనాక పర్వతాల సమేతంగా హిమవంతుడు పరమేశ్వరునికి ఎంతో ఉత్సాహంగా ఎదురు వెళ్ళి నమస్కరించారు. దివ్యమైన పుష్పహార వస్త్రాలు ధరించి విలువైన రత్నాలతో అలంకరించబడి అనేక పర్వత రాజులకు రాజైన హిమవంత పరమేశ్వరునికి నమస్కరించారు. మణిపూంజలతో పూజలు చేసి విశేష పదాలతో స్తుతించాడు. నువ్వు నాకు అల్లుడిగా రావటానికి అంగీకరించినందుకు నేను ధన్యుడిని ప్రభు. నా వంశం ధన్యమైంది, నా జన్మ సఫలమైంది అని హిమవంతుడు వినయంగా అతనిని తన నగరానికి తీసుకువెళ్ళి విశ్వకర్మ నిర్మించిన అద్భుతమైన హేమామయలో విడిది భవనంలో ఈశ్వరునికి స్వాగతం పలికారు. ఇతర దేవతలకు అందమైన విడుదలు ఏర్పాటు చేసి వారికి తగిన వస్తువులతో పూజించారు. భార్యా సహిత ఇంద్రాగ్ని ప్రముఖులను దేవతలు బ్రహ్మర్షితో సహా పరమేశ్వరుడు తన ఇంటికి రావడం చూసి హిమవంతుడు ఉత్కంఠతో, సంతోషంతో పులకించిపోయాడు. జై వాసవి 17వ అధ్యాయం సమాప్తం.